గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనాన్ని ధ్యానించుకుందాం. కృపా సత్యములు రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. చదవబడిన వాక్యములో రాజు యొక్క సింహాసనము సైతము స్థిరపడాలి అంటే అతడు ఎదుటి వారి పట్ల అతడు చూపించే కృప వల్ల మాత్రమే అతని యొక్క సింహాసనము స్థిరపరచబడుతుంది అని రాయబడి ఉన్నది. అంటే అర్థం ఏంటంటే అది రాజు అయినా, ఒక అధికారి అయినా, నువ్వైనా, నేనైనా, మన జీవితము, మన యొక్క ఉద్యోగము, మన వ్యాపారము, మన పరిచర్య, మన స్థితిగతులు స్థిరముగా ఉండాలి అంటే, క్షేమంగా ఉండాలి అంటే ఎదుటి వారి క్షేమాన్ని మనం కోరాలి. ఎదుటి వారికి కృపాసహితంగా మనం ఉన్నప్పుడు మన జీవితం చాలా స్థిరంగా ఉంటుంది. ఎదుటి వాడిని మనము కోపముతోనో, కక్షతోనో, హింసతోనో వాడిని అణిచివేసి మనం బాగా స్థిరపడాలి అని అనుకుంటే అది వాక్యానుసారము కాదు. ఒక ఉదాహరణ చెప్తాను. ఇశ్రాయేలీలకి, సిరియన్లకి చాలా ఫ్రీక్వెంట్గా యుద్ధాలు జరుగుతున్నాయి. ఆయా సమయాల్లో ఇశ్రాయేలీల యొక్క రాజ్యం కొంచెం బలహీనంగా ఉన్నప్పుడు సిరియన్లు రెగ్యులర్గా వీళ్ళని అటాక్ చేస్తూ ఉండేవారు. అటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేల్లో ఎలీషా అనే ఒక దైవ సేవకుడు, ఒక ప్రవక్త ఉండి వీరికి సహాయం చేస్తూ ఉండేవాడు. సిరియన్లు ట్రై చేస్తున్నారు, ఎలాగన్నా వీళ్ళని హతమార్చాలా, వాళ్ళని దోచేసుకోవాలి అని. ఒకసారి దేవుడు ఆయన సేవకుడైనటువంటి ఎలీషా ద్వారా సిరియన్ల యొక్క సైన్యము ఇశ్రాయేలీల చేతిలోనికి చిక్కు విధముగా ఒక బెటాలియన్ని భక్తుడైనటువంటి ఎలీషా వారికి గురుడితనము కలుగజేసి నడిపించి ఇశ్రాయేలీల రాజు యొక్క కోటలో కరెక్ట్గా నిలబెట్టాడు. వారికి అంధత్వం తొలగించి వారి కళ్ళు తెరిచి చూసేటప్పటికి వారి చుట్టూరు ఇశ్రాయేలీల మధ్య నిరాధార స్థితిలో ఉండిపోయారు. ఇశ్రాయేల్ రాజు అంటాడు దైవ సేవకుడైన ఎలీషాతో, కరెక్ట్గా మన చేతికి చిక్కేరేల్లో కొట్టి చంపేనా అంటే దైవ సేవకుడైన ఎలీషా అంటారు, ప్రవక్త అయిన ఎలీషా, వారికి కొట్టొద్దు కానీ మామూలు భోజనం కాదు, బ్రహ్మాండమైన మంచి భోజనం పెట్టి అంటాడు. ఇదేటయ్యా, వీరు మన శత్రువులు, మనల్ని చంపడానికి వచ్చారు, వీరిని కొట్టొద్దు అంటున్నావు, చంపొద్దు అంటున్నావు, పోను వదిలేసి పంపేద్దామంటే కడుపు నిండుగా మంచి భోజనం పెట్టమంటున్నావు అంటే నేను చెప్పింది చేయన్నాడు. ఎలీషా గారు చెప్పిన మాట మరలా ఇంకో మాట ఎదిరించకుండా రాజు వారికి కడుపు నిండుగా భోజనం పెట్టి పంపించాడు. దాని రిజల్ట్ ఏంటో తెలుసా? మరలా ఆ ఇశ్రాయేల్ రాజు ఈ యొక్క ఇశ్రాయేలీల మీదకి సిరియన్లు చాలా కాలం యుద్ధం చేయడం మానేశారు. ఎందుకంటే వీరిలో ఆ భయం దేవుడు కలుగజేశాడు. చదువుదాము ఒకసారి స్క్రిప్చర్. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 21వ వచనం నుంచి ఉంటుంది. మనము 22వ వచనం చదువుకుందాం. అతడు, నీవు వారిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా, వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా, యుద్ధ ఖైదీలకి ఏదో బతకడానికి భోజనం కాదట, పెళ్లి భోజనం పెట్టారు. విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియన్ల దండు వారు ఇశ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయెను. దానికి ముందు అనేక సార్లు వచ్చారు, చిన్న చిన్న యుద్ధాలు జరిగినాయి, వాళ్ళు వాళ్ళని చంపుకోవడం. కానీ ఇక్కడ చంపకుండా వదిలేసి కృప చూపించారు. ఈ కృప రిజల్ట్ ఏమిచ్చిందండి? మరలా వీళ్ళ జోలికి రాకుండా, ఇశ్రాయేల్ జోలికి రాకుండా సిరియన్లు ఆగిపోయారట. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా కొంతమంది శత్రువులుగా ఉన్నవారు, మనల్ని బాధపరిచేవారు ఉన్నారు. బైబిల్ చెప్పే విధానం ఏంటంటే, యుద్ధం చేసే విధానం టిట్ ఫర్ టాట్. వాడి దెబ్బకి మనం దెబ్బ కొట్టాలి, వాడు ఇంకా మరలా తేరుకోలేని దెబ్బ కొట్టాలి అని అనుకోవడం అనేది వాక్యానికి వ్యతిరేకము. వాడు ఎటువంటి మార్గంలో, ఎటువంటి విధంగా మన మీదకి వచ్చినా
మనం వాడితో యుద్ధం చేసేది కృపా కనికరముతోనే యుద్ధం చేద్దాం. యేసు ప్రభు కర్ర పట్టలేదు, కత్తి పట్టలేదు. ఆయన ప్రేమ క్షమాపణ అన్నాడు. ఆయన ఆశించిన విధంగా ప్రపంచాన్ని జయించుకున్నాడు. ఆయన మరణించి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళి 2000 సంవత్సరాలు అయింది. ఇప్పటికే ప్రపంచం ఆయన వెంటే పరిగెడుతుంది. కారణం ఏంటి? ఆయన ఉపయోగించింది వైలెన్స్ కాదు, హింస కాదు. అందుకనే ఆయన యొక్క సింహాసనానికి ముందు ఏముంటాయట? కృపా కనికరం. చూద్దామా? కీర్తనల గ్రంథం 89వ కీర్తన 14వ వచనం. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు. అయ్యా, నీ సన్నిధికి అతి సమీపంగా ఉన్నాయి కృపా సత్యాలు. కాబట్టి మనం సత్యములో నడుస్తూ ఎదటో వానికి కృప చూపినప్పుడల్లా మన యొక్క స్థితిగతులు స్థిరపడతాయి. ఇంకా మనం స్ట్రాంగ్గా, ఇంకా మనము హెచ్చుగా, ఇంకా మనము బహుఫలవంతంగా ఎదుగుతాం, అభివృద్ధి పొందుతూ ఉంటాం. కాబట్టి మన యుద్ధాలన్నీ కూడా, మన పోరాటాలన్నీ కూడా కృప, కనికరము, ప్రేమ, క్షమాపణ. యేసు ప్రభు మనకి నేర్పిన మార్గం. ఎదుటివాడు ఎంత వైలెంట్ ఫెయిల్ అయినప్పటికి కూడా, వాడు ఎంత హింసాత్మకంగా మన మీదకి వచ్చినప్పటికి కూడా, ప్రభువా హింసకు ప్రతిహింస చేయకుండా నీ మార్గంలో వాడిని జయించటానికి శక్తినివ్వి. ఒకవేళ వాడిని హింసిస్తేనే కానీ, వాడికి దెబ్బ కొడితేనే కానీ వాడు బాగుపడ్డంటే ఆ దెబ్బ ఏదో నువ్వే కొట్టు. కానీ నేను ఎదుటి వానికి మీద వైలెన్స్, హింసాత్మకంగా వెళ్ళే విధంగా నన్ను వెళ్ళకుండా చేయి ప్రభు అని దేవుడిని అడుగుదాం. మనకి ఎంత కోపం ఉన్నా, ఎంత షార్ట్ టెంపర్ ఉన్నా దేవుడిని అడుగుదాం. దేవుడు మనకు సహాయం చేస్తారు. యేసయ్య మార్గంలో నడుద్దాం. శాశ్వతంగా మన సింహాసనము లేక మన ఉద్యోగము, మన స్థితిగతులు స్థిరపడతాయి. ఇంకా అభివృద్ధిలోనికే వెళ్తాం. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. మన యుద్ధం ఆయన చేతికి అప్పగించినప్పుడు మన జీవితాన్ని ఇంకా బాగా స్థిరపరుస్తాడు ప్రభు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన వాక్య ప్రకారంగా మా పోరాటాలన్నీ కూడా హింసాత్మకంగా ఉండకుండా, మా పోరాటాలన్నీ కూడా కృపా కనికరముతోనే ఉండుటకు సహాయం చేయండి. కృప వలనే రాజుల సింహాసనం స్థిరపరచబడుతుందన్నావు. అదే కృప చూపుట ద్వారా మా జీవితాలు స్థిరపడతాయని విశ్వాసముతో మా పోరాటాలు నీవు చూపించిన విధముగా సాత్వికముతో, ప్రేమతో, కనికరముతో, కృపతో చేయగలిగే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనల్ని నడిపించి క్రీస్తును పోలి అన్ని విషయాలలో నడిచి క్రీస్తులోని విజయం పొందుకునే విధముగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.